వేల సంవత్సరాల క్రితం ఒక దేవుడు స్వయంగా నిర్మించి పాలించిన నగరం ఈరోజు సముద్రపు అడుగున ఉంది అంటే మీరు నమ్మగలరా? ఆ నగరమే శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక. ఆ నగరం కనుమరుగైపోయి ఉండొచ్చు, కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఈనాటికి మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. పురాణాలలోని అంతు చిక్కని రహస్యాల వెనుక ఉన్న సత్యాన్ని మనం ఈరోజు అన్వేషించబోతున్నాం. అదే ఈరోజు మన కంటెంట్, ద్వారకా రహస్యం. సుదూర గుజరాత్ తీరంలో వెలసింది ద్వారక. ఇది కేవలం ఒక నగరం కాదు, వేల ఏళ్ల చరిత్ర, అనేక పురాణ గాథలు కలిగిన ఒక పవిత్ర ప్రదేశం. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు మధురను వదిలి ద్వారకకు వచ్చారు. అక్కడ సముద్రం పక్కన ఒక సుందరమైన నగరాన్ని నిర్మించారట. ఆయా శిల్పులు దివ్యమైన కట్టడాలతో, మణులు, రత్నాలతో ఆ నగరాన్ని నింపారట. అందుకే దీనిని దేవుడు నిర్మించిన నగరం అని పిలుస్తారు. భాగవత పురాణం ప్రకారం ద్వారకాలోని ప్రతి వీధి, ప్రతి దేవాలయం, ప్రతి శిల అద్భుతమైన నిర్మాణ శైలితో ఉండేవి. కానీ ఈ మహానగరం శాశ్వతంగా నిలవలేదు. ఒక శాపం వల్ల అది సముద్రంలో మునిగిపోయింది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు విజయం సాధించిన ద్వారకలో ప్రశాంతత కనుమరుగైపోయింది. కృష్ణుని వంశస్థులైన యాదవుల మధ్య గర్వం, అహంకారం పెరిగిపోయాయి. తాగుబోతులై విచక్షణ కోల్పోయి పాపాలు చేయసాగారు. వారు మహర్షి దుర్వాస వంటి వారి శాపాలకు గురయ్యారు. ఒకనాడు యాదవులు కృష్ణుడి కుమారుడైన సాంబుడిని గర్భవతిగా మార్చి మునుల వద్దకు వెళ్ళి ఆట పట్టించారు. ఆగ్రహించిన మునులు యాదవుల వంశం సర్వనాశనం అవుతుందని శపించారు. మరోవైపు మహాభారత యుద్ధంలో గాంధారి శ్రీకృష్ణుని శపించింది. యాదవుల వంశం కూడా కౌరవుల్లాగే నాశనం అవుతుందని చెప్పింది. ఆ శాపాలు ఫలించి శ్రీకృష్ణుడి కళ్ళ ముందే యాదవ వంశం నాశనమైపోయింది. ఒకరోజు శ్రీకృష్ణుడు తన ప్రాణాల్ని వదిలి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రే సముద్రం కోపోద్రిక్తంగా మారి కడలి అలలు ద్వారకను కబలించాయి. ఆ అద్భుత నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. ద్వారకా నగరం గురించి మొదట కేవలం పురాణ కథలుగానే భావించేవారు. భాగవతం, హరివంశం, విష్ణు పురాణం వంటి గ్రంథాలు మాత్రమే ఈ నగర చరిత్రను వర్ణించాయి. కానీ 1980 తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఒక పరిశోధకుడు సముద్రపు అడుగున డైవింగ్ చేస్తుండగా విచిత్రమైన రాతి నిర్మాణాలు, శిల్పాలు కనిపించాయి. అదే ద్వారక అన్వేషణకు నాంది పలికింది. 1983లో పురావస్తు శాఖ ప్రొఫెసర్ ఎస్ఆర్ రావు నాయకత్వంలో ఒక భారీ పరిశోధన మొదలుపెట్టింది. గుజరాత్ తీరం వెంట సముద్రం లోపల జరిపిన అన్వేషణలో వారికి కొన్ని ఆధారాలు దొరికాయి. ఆ ఆధారాలలో ప్రాచీన నగర నిర్మాణ శిలలు, గ్రిడ్ ప్యాటర్న్ రోడ్ల నిర్మాణం, త్రిభుజాకార భవనాలు, మకర ధ్వజ శిల్పం, రథచక్రాల ఆకారాలు బయటపడడం జరిగింది. ఆ ఆధారాలు శాస్త్రవేత్తలు పరిశీలించగా అవి దాదాపు 5,000 సంవత్సరాల నాటివి అని నిరూపించడం జరిగింది. అప్పుడు శాస్త్రవేత్తలకు అర్థమైంది, ఇది కేవలం పురాణ కథ కాదు, ఇక్కడ శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరమే ఉండేదని నమ్మకానికి రావడం జరిగింది. విదేశాల నుంచి వచ్చిన జలశాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో పాల్గొన్నారు. బ్రిటిష్, అమెరికన్ బృందాలు ఈ ప్రాంతంలో రాతి నిర్మాణాలను గుర్తించి ప్రపంచానికి ద్వారకా ఉనికిని వెల్లడించాయి. ఒక దేవుని నగరం నిజంగానే సముద్రంలో ఉందని వారు నమ్మలేకపోయారు. 1999లో భారత నౌకాదళం అధునాతన సోనార్ సర్వేలు నిర్వహించింది. ఈ సర్వేలలో సముద్రం అడుగున పగిలిపోయిన భవన శిథిలాలు, రోడ్ల నిర్మాణాలు, మానవ నిర్మిత నదుల కలయికలు సముద్రం అడుగున కనిపించాయి. ఇవన్నీ కలిపి చూస్తే ఇది ఖచ్చితంగా ఒక భారీ నగరం అని తేలిపోయింది. ఈ పరిశోధనల ఫలితాలు ప్రపంచ పురావస్తు శాస్త్రజ్ఞులను షాకుకు గురిచేశాయి. భారత నాగరికత 1500 BCE తర్వాతే ప్రారంభమైందని పాశ్చాత్య దేశాలు అప్పటి వరకు నమ్మేవారు. కానీ ద్వారకా ఆధారాలు వాళ్ళ సిద్ధాంతాలను తారుమారు చేయడం జరిగింది. ద్వారకా చరిత్ర దాదాపు 7,000 ఏళ్ల నాటిదని నిరూపించబడింది. ఇది మనం రాసుకున్న కొత్త చరిత్ర కాదు, మన పురాణాలు చెబుతున్న చరిత్ర నిజమేనని నిరూపించిన ఘట్టం. భగవంతుడు నిజంగా ఈ నగరాన్ని నిర్మించాడా, లేక ఇది కేవలం ఒక తాత్విక సంకేతమా? పురాణాలు ద్వారకా మునిగిపోయిందని చెప్పడం, ఆధునిక శాస్త్రం కూడా అదే చెబుతుంటే దాని అర్థం ఏమిటి?
భాగవతం కేవలం ఒక కథ కాదు, అది నిజమైన చరిత్రకు ఒక సాక్ష్యం. ఇప్పటికీ ద్వారకలో ఎన్నో రహస్యాలు సముద్రం అడుగున దాగి ఉన్నాయి. భారత ప్రభుత్వం కొంతవరకే అన్వేషణ చేసింది. వ్యాపార ప్రయోజనాల వల్ల కొన్ని పరిశోధనలు నిలిచిపోయాయి. ఆశ్చర్యకరంగా కొన్ని ప్రాంతాల్లో పరిశోధనలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి ద్వారకను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటుగా గుర్తించమని విజ్ఞప్తి చేశారు. కానీ అది జరగలేదు. ఆర్థిక, రాజకీయ, మతపరమైన కారణాలు దీనికి అడ్డుగా నిలిచాయి. కానీ ద్వారక అక్కడే ఉంది, సముద్రం లోపల మౌనంగా, అంతులేని రహస్యాలను తనలో మోస్తూ. శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నిజంగా సముద్రంలో మునిగిందా, లేదా మానవత విలువలు కాపాడుకోవడానికి ఈ కథలు రూపాంతరం చెందాయా? ద్వారక ఒక నమ్మకం మాత్రమే కాదు, అది మన చరిత్రకు ఒక పునాది. ఈరోజు మీరు విన్నది ఒక పురాణం కాదు, ఇది ఒక నిజమైన భారత జ్ఞాన కథ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. ఈ కథనాన్ని మీ మిత్రులతో పంచుకోండి. శ్రీకృష్ణుడి నగర రహస్యాన్ని ప్రపంచానికి తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.